వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమ స్కంధంలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాము. రహుగణుడు ఒక ప్రశ్న వేశాడు. దానికి భరతుడు సమాధానం చెప్పాడు. రహుగణ ఉవాచ నమో నమ కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ. భగవన్ కారణం అనగా సమస్త జగత్తునకు భగవంతుడే కారణం. కారణ విగ్రహాయ అనగా నీవు స్వయంగా భగవంతుడవే. నీవు నీ ఆత్మస్వరూపమునందు నిలిచి ఈ శరీరమును నిరాకరించావు. నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణుని వేషంలో ఉన్నట్టి పరమహంస స్వరూపుడవు. నమో వధూత ద్విజ బంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. నిత్యజ్ఞానమయమైన నీ స్వరూపమును సామాన్య జనుల దృష్టికి గోచరింపకుండా మరుగుపరిచి ఉన్నావు. అట్టి భగవత్స్వరూపుడైన నీకు పదే పదే నా వందనములు అన్నాడు. జ్వరామయార్తస్య యథాగతం తత్ నిదాఘదగ్ధస్య యథా హిమాంబః కుదేహమానాహి విదష్టదృష్టేః బ్రహ్మన్ వచస్తే మృతమౌషధం మే తస్మాద్భవంతం మమ సంశయార్థం ప్రక్ష్యామి పశ్చాదధునా సుబోధం ఆధ్యాత్మయోగగ్రథితం తవోక్తం ఆఖ్యాహి కౌతూహలచేతసో మే. యదాహ యోగీశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహారమూలం నహ్యంజసా తత్వవిమర్శనాయ భవానముష్మిన్ భ్రమతే మనో మే. బ్రాహ్మణోత్తమ, జ్వరపీడితుడైన రోగికి సరియగు ఔషధము అమృతం లాంటిది. వేసవితాపమునకు గురి అయిన వానికి చల్లని మంచినీరు సుధాతుల్యము. నా వివేకమును దేహాభిమానమనడి విషసర్పము కాటువేసినది. అట్టి నాకు మీ మధుర వచనములు దివ్యౌషధములు అమృతప్రాయములైనవి. నీకు నా ప్రణామములు. మహాత్మా, నీవు నాకు అధ్యాత్మయోగములకు సంబంధించిన చక్కని ఉపదేశమును చేసితివి. దానినే మరికొంత సరళంగా నాకు విశదీకరింపవయ్యా. దానిని తెలుసుకొనుటకు నేను ఎంత ఉత్కంఠతో ఉన్నాను. అనంతరం నాకు గల ఇతర సందేహములను గూర్చి నేను అడుగుతాను. బ్రాహ్మణోవాచ రహుగణుడు అన్న మాట మళ్ళీ. యోగీశ్వర, పల్లకి బరువును మోయుట, దాని వలన శ్రమ కలుగుట అని ప్రత్యక్షంగా అనుభవంలోనికి వచ్చినవి కేవలం వ్యవహార మూలమే. వాస్తవంగా సత్యముగాదనియు తత్వ విచారము చేసినచు అది మిథ్యయ్య అని నీవు తెలిపితివి.
ఈ విషయమున నా మనస్సు భ్రమకు లోనైనది, దీని ఆంతర్యమును నాకు విశదపరచుము అన్నాడు. అయంజనో నామ చలం పృథివ్యాం యః పార్థివ పార్థివ కస్య హేతోః తస్యాపి చాంగుహ్యోరధి గుల్భజంఘా జానూరుమధ్యోర శిరోధరాంసాః అంసేధి దార్వీషివికా చ యస్యాం సౌవీరరాజేత్యపదేశాస్తే యస్మిన్ భవాన్ రూఢ నిజాభిమానో రాజాస్మి సింధుష్వితి దుర్మదాంసః. జడభరతుడు అన్నాడు, పృథ్వీపతి, ఈ దేహము పృథ్వీ యొక్క వికారం. పాషాణాదులకును దీనికి భేదమేమిటి? ఏదో కారణంగా ఇది భూమిపైన నడుచుచున్నది, అందువలన దీనికి భారవాహి మొదలగు పేర్లు ఏర్పడ్డాయి. దీనికి 2 పాదములు గలవు, దానిపైన క్రమముగా మడమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, వక్షస్థలము, మెడ, భుజములు ఉన్నాయి. భుజములపైన కర్రతో చేయబడిన ఒక పల్లకీ కలదు, దీని యందు కూడా సౌవీరరాజు అనేది ఒక మట్టి యొక్క వికారము గలదు. దీని యందు ఆత్మబుద్ధి అను అభిమానము ఉండుట వలన నీవు నేను సింధు దేశమునకు రాజును అని గర్వంతో అంధుడవైనావు. శోచ్యాని మాంస్వం యతి కష్టదీనాన్ విష్యాని గృహ్ణన్ నిరనుగ్రహోసి జనస్య గోప్తాస్మి వికథమానో న శోభసే వృద్ధ సభాసు దృష్టః యదాచితావేవ చరాచరస్య విదామనిష్టాం ప్రభవం చ నిత్యం తన్నామతోన్యవ్యవహారమూలం నిరూప్యతాం సత్క్రియయానుమేయం ఏవం నిరుక్తం చితిశబ్దవృత్తం అసన్నిధానాత్ పరమాణవో ఏ అవిద్యయా మనసా కల్పితాస్తే యేషాం సమూహేన కృతో విశేషః. దీని వలన నీకు ఎట్టి ఔన్నత్యము రాబోతు. యథార్థమునకు నీవు మిగుల క్రూరుడవు, కనికరము లేనివాడవు. దీనులైన ఈ ఓయిలను రప్పించి వెట్టిగా పల్లకిని మోయిస్తున్నావు. పైగా మహాపురుషుల సభలో నేను జనులను రక్షించువాడను అని వీరములు పలుకుతూ ఉంటావు. ఇట్లు పలుకుట నీకు ఎంతమాత్రము తగదు. ఈ చరాచర ప్రాణులు అన్నియును పృథ్వీ నుండి ఉత్పన్నములై పృథ్వీలోనే లీనమగుటను మనము చూచుచునే ఉన్నాం కదా. క్రియాభేదముల వలన వీటికి వేర్వేరు పేర్లు ఏర్పడ్డాయి. ఈ నామరూప భేదములు లోక వ్యవహారమునకు మాత్రమే. రహుగణ, పృథ్వీ అను పేరుతో వ్యవహరింపబడు పదార్థము కూడా మిథ్యయే. ఏలయన ఈ పృథ్వీ కూడా తనకు కారణమైన సూక్ష్మగంధ తన్మాత్ర యందు లీనమవుతుంది. ఈ పంచతన్మాత్రల సమూహముతో ఈ విశేషము అనగా పృథ్వీతత్వము నిర్మింపబడినది. ఈ పరమాణువులు కూడా అజ్ఞాన కారణముగా మనఃకల్పితములు, వాస్తవముగా వాటికి కూడా ఉనికి లేదన్నాడు. ఏవం కృశం స్థూలమనుర్బృహద్యద్ అసత్య సజ్జీవమజీవమన్యత్ ద్రవ్యస్వభావాశయ కాలకర్మ నామ్నా జయావేశికృతం ద్వితీయం జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం త్వబహిర్బ్రహ్మ సత్యం ప్రత్యత్ ప్రశాంతం భగవచ్చబ్ద సంజ్ఞం యద్వాసుదేవం కమయో వదంతి రహుగణై తపసా నయాతి నేజ్జయా నిర్వపణాద్ గృహాద్వా నక్షందసానైవ జలాగ్ని సూర్యై వినా మహత్పాదరజోభిషేకం. ఇదే విధంగా ఈ ద్వైత ప్రపంచమైతే పదార్థములు లావు, సన్నని, చిన్న, పెద్ద, కారణము, కార్యము, అట్లే చేతనము, అచేతనము అను భేదములతో వ్యవహరింపబడుతున్నది. దీనినే ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మ అను పేర్లతో వ్యవహరించుట జరుగుతున్నది. ఇది ఎందయును భగవంతుని మాయాకార్యమని ఎరుగుము. పరబ్రహ్మమే సత్యము. అది విశుద్ధ పరమాత్మ రూపము, అద్వితీయము. అది లోపల బయట అను భేదములు లేని పరిపూర్ణ స్వరూపము. అది సర్వాంతర్వర్తి, సర్వదా నిర్వికారము. ఆ పరబ్రహ్మమునే భగవంతుడనియు వాసుదేవుడనియు పండితులు పేర్కొందురు. రఘుగణ మహారాజా, ఆ పరమాత్మ జ్ఞానము మహాత్ముల యొక్క పాదధూళిని శిరమున దాల్చుట వలన మాత్రమే లభ్యమగును. అంతేగాని కేవలము తపశ్చర్యలు, యజ్ఞాది వైదిక కర్మలు, అన్నదానము మొదలు దానములు, అతిథి సేవలు, దీనులను ఆదుకొనుట మొదలు గృహాస్థోచిత ధర్మానుష్ఠానముల వలన గాని, వేదాధ్యయనం చేయగాని, జలములను, అగ్నిని, సూర్యుని ఉపాసించుట వలన గాని లభింపద్దు. యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాతః నిషేవ్యమానో నిదినం ముముక్షోః మతిం సతీం యక్షతి వాసుదేవే.
అహం పురా భరతో నామ రాజా విముక్త దృష్టశ్రుతసంగబంధః ఆరాధనం భగవత ఈహమానో మృగో భవం మృగసంగార్థతార్థః సామాం స్మృతిర్మృగదేహేపి వీరకృష్ణార్చన ప్రభవానో జహాతి యథో అహం ధనసంగాతసంగో విశంకమానో వివృతశ్చరామి తస్మాన్నరో సుసంగజాత జ్ఞానాసినైహైవ వికృష్ణమోహః హరిం తదీహా కథనశ్రుతిభ్యాం లబ్ధస్మృతిర్యాత్యతిపారమధన్మధ్వనః. ఇందులో కారణం ఏమిటంటే మహాపురుషుల గోష్ఠి యందు సర్వదా సుప్రసిద్ధ యశోమూర్తి యగు శ్రీహరి గుణముల యొక్క చర్చ జరుగుతూ ఉంటుంది. వారి చర్చలలో విషయముల ప్రసక్తియే ఉండదు. నిత్యము భగవత్కథాశ్రవణము కీర్తనము వలన మోక్షమును కాంక్షించు పురుషుని బుద్ధి పరిశుద్ధమై వాసుదేవ భగవాను యందు లగ్నమవుతుంది. పూర్వజన్మలో నేను భరతుడను రాజును లౌకిక పారలౌకిక విషయములన్నిటికీ నుండి విరక్తుడనై భగవదారాధన యందే నిరతుడనై ఉన్నాను. కానీ ఒక జింకపిల్లపై ఆసక్తిని పెంచుకొనుట వలన పరమార్థము నుండి భ్రష్టుడనై మరుజన్మలో లేడినే పుట్టాను. అయినను నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించుట వలన మృగముగానున్నను పూర్వజన్మ స్మృతిని కోల్పోలేదు. అందువలన ఇప్పుడు కూడా జనసాంగత్యమునకు విముఖుడనై నిరాసక్తుడనై గుప్తరూపమును సంచరిస్తున్నాను. సారాంశం ఏమిటంటే విరక్తులైన మహాపురుషుల సాంగత్యము చే లభించిన జ్ఞానమేడి ఖడ్గము చే మానవుడు ఈ లోకమునందే మోహబంధములను ఛేదింపవలెను. శ్రీహరి లీలా వైభవములను వినుట వలనను కీర్తించుట చేతను అతడు సంసార బంధముల నుండి విముక్తుడై పరమాత్మని చేరును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ద్వాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.